రేపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది. దీంతో ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను కొందరు క్యాష్ చేసుకుంటూ ఉన్నారు. దొరికిందే అదునుగా బ్లాక్ దందాకు తరలిపారు. రేపటి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కోసం టికెట్లు భారీగా డిమాండ్ ఉండడంతో బ్లాక్ టికెటింగ్ కు తరలిపారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఒక్కో టికెట్ ను భారీ మొత్తంలో విక్రయిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. దీంతో కామన్ క్రికెట్ ఫ్యాన్స్ కు టికెట్లు దొరకని పరిస్థితి ఏర్పడిందని పలువురు క్రికెట్ అభిమానులు చెబుతున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ ను క్యాష్ చేసుకుంటున్నారు బ్లాక్ మార్కెట్ కేటుగాళ్లు. 1000 రూపాయల టికెట్ ను ఏకంగా 5000 రూపాయల పైన విక్రయిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు బాక్స్ టికెట్ ధర ₹1,00,000 కాగా ఏకంగా ఒక్కో కార్పొరేట్ బాక్స్ కు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అది కూడా రికమెండేషన్ ఉంటేనే టికెట్లు దొరుకుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ టికెట్ల కోసం ఏకంగా ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా లాబింగ్ చేస్తున్నారని, వీరితో పాటుగా మంత్రులు రిఫరెన్స్ పెట్టినా కూడా టికెట్లు దొరకడం లేదని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు ఫేక్ డిస్ట్రిక్ట్ యాప్ ను మార్కెట్లోకి వదిలారు సైబర్ నేరగాళ్లు. ఇప్పటికే టికెట్లు దొరక్క ఫ్యాన్స్ నానా తంటాలు పడుతూ ఉంటే మరోవైపు సైబర్ నేరగాళ్లు తగులుకుంటూ ఉన్నారు. నకిలీ యాప్ లో టికెట్స్ ఈజీగా బుక్ అవుతుండటంతో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆ నకిలీ యాప్ లోని టికెట్లు బుక్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక బ్లాక్ టికెట్ల దందాకు తరలేచింది. రేపటి ఉప్పల్ మ్యాచ్ కి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, బలరాం, హైదరాబాద్ లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి ఇక్కడ క్రికెట్ అభిమానులకు ప్రతిసారి నిరాశ ఎదురవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మ్యాచ్ కి సంబంధించి కూడా అందుకు ఒక 4 రోజుల ముందు డిస్ట్రిక్ట్ యాప్లో టికెట్ల విక్రయం సంబంధించి కూడా సాగుతుంది. కానీ పెట్టిన కొన్ని నిమిషాలకే టికెట్లు సోల్డ్ అవుట్ అవ్వడం ప్రస్తుతానికి అయితే క్రికెట్ అభిమానులకు తీవ్ర నిరాశ మిగిలింది. ఎందుకంటే ఈ సీజన్కి సంబంధించి కూడా సుమారుగా 5-6 మ్యాచ్లు ఇక్కడ జరిగి ఇందులో చాలా కీలక మ్యాచ్లకు సంబంధించి కూడా టికెట్ల కోసం అధికంగా వెచ్చించి బ్లాక్లో కొనుగోలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ సంబంధించిన మ్యాచ్కి సంబంధించి కూడా చాలా హై వోల్ట్ నెలకొన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్కి సంబంధించి ఐపీఎల్లో ఈ సీజన్ ఐపీఎల్ సంబంధించి కూడా చాలా ప్రతిష్టాత్మక మ్యాచ్ కాబట్టి అది కూడా హైదరాబాద్లో ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇక్కడ జరిగే మ్యాచ్లకు సంబంధించి కూడా క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. కానీ యాప్లో పెట్టిన కొన్ని నిమిషాలకే సోల్డ్ అవుట్ కావడం వారికి ప్రతిసారి నిరాశ మిగిలిందని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి వైపు ఆర్సీబీ అదేవిధంగా ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితమే మార్కెట్లోకి ఎస్ఆర్హెచ్ టికెట్ల అమ్మకం సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి ఎప్పుడు లేని విధంగా క్యాష్ చేసుకునేందుకు ఎస్ఆర్హెచ్కి ఈసారి టికెట్ల పెంపు అధికంగా చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక కామన్ టికెట్కి సంబంధించి ₹1000 దాన్ని 1000 నుంచి 5000 చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలా ఒక్కొక్క టికెట్కి సంబంధించి కూడా సుమారుగా 3 వంతులు పెరిగినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక కార్పొరేట్ బాక్స్కి సంబంధించి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందులో కూర్చొని క్రికెట్ మ్యాచ్ తిలకించాలని కూడా చాలామంది విఐపీలు కూడా భావిస్తుంటారు. ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి చూసుకుంటే కూడా గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి ఉప్పల్ స్టేడియంలో జరిగే ప్రతి మ్యాచ్కి సంబంధించి కూడా కొంత వివాదాలు చుట్టుముడుతున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కావాలని కొంతమంది పని కట్టుకొని ఈ టికెట్లను బ్లాక్ దందాకు మరలిస్తున్నట్టుగా అనేక మార్లు గుర్తించారు. గతంలో ఓ జడ్జి లెటర్ తేట్తో కూడా అప్లై చేసుకోగానే అది వెరిఫై చేయకుండా కొన్ని టికెట్లు కూడా అమ్మడం, ఆ తర్వాత అక్కడ ఎస్ఓటీ పోలీసులు పట్టుకోవడం జరిగింది. కానీ రేపటి మ్యాచ్కు సంబంధించి ఒకవైపు ఇప్పటికే పూర్తిగా టికెట్లన్నీ సోల్డ్ అవుట్ అయిపోవడం, అదేవిధంగా మరొకవైపు ఫేక్ యాప్లు సైట్ల పేరుతో కూడా కేటుగాళ్ళు ఇటు అభిమానులకి కొంత కన్ఫ్యూజ్ చేసిన ప్రస్తుతానికి అయితే కొంత చర్చనీయాంశంగా మారినట్టుగా చెప్పుకోండి. వీటితో పాటు గడిచిన కొద్ది రోజులుగా హెచ్సిఏ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ల మ్యాచ్కి సంబంధించిన నిర్వహణలో కూడా పూర్తిగా విఫలమైన ఒక అపవాదు కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం సామాన్య అభిమానులకే కాదు, మీడియాకు సంబంధించిన కాంప్లిమెంటరీ పాసులు కూడా పక్కదారి పడుతున్న ఒక ఆరోపణ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతిసారి ఇటు హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి కూడా ఇక్కడ అభిమానులకు నిరాశ ఎదురవుతున్నట్టుగా చెప్పుకోవాలి. బలరాం, రైట్, థ్యాంక్ యూ కిరణ్.